హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో ఇంత లేట్ అవుతుంది అనుకోలేదండి. నెట్వర్క్ ప్రాబ్లం అలాగే ఫోన్ ప్రాబ్లం ఇన్ని వల్ల మేము వచ్చిన 10 డేస్కి వీడియో ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. ఆల్రెడీ దీన్ని పోస్ట్ చేయడం జరిగింది, కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే వెళ్ళలేదు. అందుకే రీపోస్ట్ అయితే చేస్తున్నానండి. మీరు ఇప్పుడు చూస్తుంది మా స్కూల్ అండి. మేము చదువుకున్నప్పుడు స్కూల్ అనమాట. మా ఊరు నుంచి 3 కిలోమీటర్స్ అండి. అనుకోకుండా ఇటువైపు అయితే వచ్చాము. ఎప్పుడు భీమవరం ఇటు నుంచి అయితే వెళ్ళాం, కానీ ఆటో డ్రైవర్ ఇటు నుంచి తీసుకెళ్ళడం చాలా అనిపించింది. కానీ మా స్కూల్ రూపురేఖలే మారిపోయాయండి. అసలు చూస్తే కానీ నమ్మలేకపోయాం అనమాట. ఎలా అయితే భీమవరం అయితే వచ్చేసాము. భీమవరం బార్సాల ఫంక్షన్ అండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే మేమే వచ్చామండి. 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మేము వచ్చినప్పటికే 11 అయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. బార్సాల అంటే ఉయ్యాల్లో వేయడం ముహూర్తం వచ్చేసి 2:30కి అండి. అందుకే ఎర్లీగా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు. ముందు భోజనాలు అయిపోతే ఇక తాయితీగా ఉయ్యాల్లో వేసుకుని ఫంక్షన్ అంతా కూడా బాగా జరుగుతుందని ఎర్లీగా స్టార్ట్ చేసాం. అలాగే ఆ రోజు కొంచెం మబ్బుగా ఉండడం వల్ల కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిందండి. ఇక మేము కూడా తినడం స్టార్ట్ చేసామండి. అక్క బావ కూడా వచ్చారు. రైస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయండి. బిర్యానీ, చికెన్, మటన్, గారెలు, ఇక క్యారెట్ హల్వా, ఒకటి వెజ్ కర్రీ ఏదో పెట్టారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మొత్తం అందరం కూడా తినేస్తున్నాం అనమాట. ఒకే చోట కూర్చుని ముందైతే పిల్లలకైతే పెట్టేసాం. అప్పుడు మేము ప్రశాంతంగా తింటున్నామండి. ఇక వాళ్ళైతే ఆడుకుంటున్నారు. చాలా కూల్ వాటర్ అయితే ఎక్కువ తాగేశారండి. వచ్చిన దగ్గర నుంచి పిల్లల ముగ్గురికి జలుబు వచ్చేసింది అనమాట. ఇక ఊరు వెళ్ళిన తర్వాత మనల్ని చెప్పినా వినరు. వాళ్ళకి గారాబం చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు కదండి. అందరూ అడిగిందల్లా కొనిపిస్తూ ఉండేవారు. ఇక వాళ్ళే మేము ఆపలేకపోయాము. ఇక మా హస్బెండ్స్ అయితే వడ్డిస్తున్నారండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగింది కూడా ఇక్కడే కాబట్టి. అలాగే మా ఫ్రెండ్స్ని కూడా మేము చాలా మిస్ అవుతున్నామండి. యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చేసిన రోజు, అంటే ఈ ఫంక్షన్ జరుగుతున్న రోజే మా ఊళ్ళో గెట్ టుగెదర్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక 13 మెంబర్స్ దాకా మమ్మల్ని కూడా ఉండమన్నారు మా ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఈ నైట్కే మేము ట్రైన్ అయితే టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉంటాయి కదా అని చెప్పి ఇక మేము ఉండలేకపోయామండి. ఇక ఇలా అయితే ఫంక్షన్ అయితే నడుస్తూ ఉందన్నమాట. మేము భోజనం చేసేసిన తర్వాత ఈ రాత్రి దగ్గర అయితే కూర్చున్నాం. కొంచెం పెద్ద బాధ్యత అప్పచెప్పారు మాకు మా చిన్నత్త. అలాగే మేము ఒక పక్క రాస్తూ ఉన్నాం. భోజనాలు అయితే ఉన్నాయి. ఈ లోపు డెకరేషన్ అంతా అయిపోయిందండి. ఇక టైం వచ్చేసింది. పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా పాపను ఉయ్యాళ్ళు అయితే వేసేసారు. ఒక 1 ఇయర్ బ్యాక్ నేను వీళ్ళ పెళ్లి వీడియోస్ కూడా పెట్టాను కదండి. ఇక 1 ఇయర్ అయితే అవ్వలేదు, 10 మంత్స్ అయితే అవుతుంది. 10 or 11 మంత్స్ అప్పుడే పాప పుట్టేసింది అనమాట. మాకు కూడా సేమ్ అంతేనండి. 1 ఇయర్ లోపే 2 మంత్స్ బాబు మాకు కూడా సేమ్. అలాగే తనకు కూడా. అలాగే పాపకైతే కుషిత అని అయితే పేరు పెట్టారు. నేను వీడియోస్లో పాప బేబీ ఫేస్ అయితే చూపించాలనుకోవట్లేదండి. ఎందుకంటే చిన్న పాప కదా, దిష్టి తగులుతుందని చెప్పి. తన పేరు వచ్చేసి కుషిత అనమాట. చాలా క్యూట్గా ఉంది. అసలు ఎంతమంది ఎంతలా డిస్టర్బ్ చేసినా కూడా అసలు లేవట్లేదండి. అలాగే ఇప్పుడు ఉయ్యాల పాట అయితే పాడుతున్నారు. తప్పకుండా మీరు కూడా వినేయండి. చిన్ని చిన్ని బంతులు చిన్ని బంతులు చిన్నాన్న లక్ష్మణ తెచ్చుచున్నారు. చిన్నాన్న లక్ష్మణ తెచ్చుచున్నారు. తెచ్చి బంతటలు అడుచున్నారు. ఎడవుకు పుష్పవులు ఎడవుకు తండ్రి ఎడిస్తే ఇద్దరు పాడుతున్నారు. నువ్వు పాడమ్మా, నువ్వు పాడితే గట్టిగా పడుతుంది.
మీ నాన్న రామచంద్ర చూచున్నారు మీ నాన్న రామచంద్ర చూచున్నారు చంద్రవారల పేరు తెచ్చుచున్నారు చంద్రవారల పేరు తెచ్చుచున్నారు తెచ్చి నీ మెడలో నా వేయుచున్నారు చూస్తున్నారు కదండి ఇలా పాడుతున్నారు. ఊళ్ళో వేసినప్పుడు అలాగే పుట్టినప్పుడు ప్రతి దానికి కూడా పెళ్ళిలో కూడా ప్రతి తంతికి ఒక పాట అయితే ఉంటుందండి. మా అమ్మమ్మ వచ్చింటే చాలా బాగా పాడేది. రజనీ అక్కకి అమ్మకి మాత్రమే వచ్చి సాంగ్, మేము అందరం జస్ట్ వెనకాల ఉండడమే అంతే అండి. ఇక పాపకైతే హారతి ఇచ్చి తీస్తారనమాట. ఇక మేము కూడా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం. సాయంత్రం అయిందని చెప్పి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అలాగే భీమవరం వచ్చి మావుళ్ళమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళలేకపోతే అస్సలు బాగోదు కదండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే అంటే అటు నుంచే వెళ్ళాలి. అందుకే బాగారిని ఇక్కడ డ్రాప్ చేయమని అమ్మ వాళ్ళని దింపేసి రమ్మన్నామండి. ఈలోపు నేను రజనీ అక్క మా వాళ్ళమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపలికైతే ఫొటోస్ వీడియోస్ ఎలావో లేదు, అందుకే మేము బయట మాత్రమే తీస్తున్నాను. కానీ అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఎప్పుడు మెరుస్తూనే ఉంటారు అమ్మవారు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి మావుళ్ళమ్మ పండగకి రావాలని చెప్పి, కానీ మాకు రావడానికి అయితే కుదరదు. ఎందుకంటే జనవరి టైంలో ఫుల్ బిజీ ఉంటారు కాబట్టి ఎప్పుడు రావడానికి అవ్వదండి. పెళ్ళి కాక ముందైతే అత్త వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడైతే ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. మావుళ్ళమ్మ జాతర ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక మావుళ్ళమ్మ తల్లి గుడి పక్కనే కేఎల్ఎం అయితే ఉంటుందండి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే కేఎల్ఎం కనిపించింది. సరదాగా చూద్దామని చెప్పి అక్క నేను కేఎల్ఎంలోకి అయితే వెళ్ళాం అనమాట. వెళ్ళగానే అక్కకి ఒక శారీ అయితే నచ్చిందంటండి. చెప్పడం మర్చిపోయాను, కేఎల్ఎంలోనే నా పెళ్లి బట్టల షాపింగ్ అంతా కూడా కేఎల్ఎంలోనే చేసాం. భీమవరం కేఎల్ఎంలో చేసామండి. అలాగే నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా అమ్మదండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, నాకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక షాపింగ్, టెంపుల్, ఫంక్షన్, ఈ హడావిడంతా అయిపోయింది. అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక ఈ రోజంతా ఫుల్ బిజీ అయిపోయి అలసిపోయామండి. ఇక నైట్ జర్నీ ఎలా చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక మొత్తం మేకప్ అంతా తీసేసి ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఓకే అండి, ఈ టూర్ విశేషాలు అయితే ఇవి. ఇలా అయితే మా 4 రోజుల టూర్ అయితే ఇలా గడిచింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తాం అని అయితే నేను షార్ట్ వీడియోస్లో చెప్తూ ఉన్నాను. అది విజయనగరం పైడి తల్లమ్మకి సంబంధించింది. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఓకే అండి, బాయ్.